హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నువ్వుల చిక్కీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మనకి ముఖ్యంగా నువ్వుల్లో మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. అవేంటో ఈ రెసిపీ తయారు చేస్తూ మనం తెలుసుకుందాము. ముందుగా ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నువ్వుల్ని తీసుకోవాలి, 1/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నువ్వుల్ని వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవాలండి. మనకి నువ్వుల్లో ప్లాంట్ ప్రోటీను, బ్లడ్ సెల్ ఫార్మేషన్ కావచ్చు, బి విటమిన్స్, హెల్దీ బోన్స్ కోసం, లోయర్ కొలెస్ట్రాల్కి ఈ విధంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అంతేకాకుండా మనకి నువ్వుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. కాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి నువ్వుల్ని మన ఆహారంలో డైట్లో యాడ్ చేసుకుంటే మనకి మంచి ఉపయోగం ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ నువ్వులు చక్కగా వేగిపోయాయండి. మనం ఒకసారి నువ్వుల్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. 1/4 కప్పు నీళ్ళని కూడా యాడ్ చేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఒకసారి మనం బెల్లాన్ని అయితే వడపోసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని వాడాను కాబట్టి వడపోయడం లేదు. మీరైతే చక్కగా వడపోసుకోండి. ఏదైనా దుమ్ము ధూళి ఉంటే వచ్చేస్తాయి. ఈ విధంగా 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ పాకాన్ని ఉడికించుకోవాలండి. పాకాన్ని ఈ విధంగా కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలండి. మనకి టంగు పాకం రావాలి. మనం ఇట్లా మెత్తగా అయితే ఉండకూడదండి. బాల్ చేశాక మనం ఒక ప్లేట్ మీద కొడితే టంగును మోగాలి. మనకు అట్లా టంగు పాకం అనేది రావాలి. మనకైతే రాలేదు, ఇప్పుడు మెత్తగా ఉంది కాబట్టి ఇంకా 2 నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా బెల్లం దగ్గర పడింది కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం పాకం అయితే చెక్ చేసుకుందాము. మళ్ళీ ఒక గిన్నెలో వాటర్లో వేసేసుకొని ఒక బాల్ లాగా చేసుకోవాలండి. బాల్ చేసుకొని టంగును మోగాలి ఇలా ప్లేట్లో వేస్తే. మనకి ఇప్పుడు ఈ పాకం అయితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం దీంట్లో నువ్వులను అయితే యాడ్ చేసుకుందామండి. నువ్వుల్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం నువ్వుల్ని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి, ఆఫ్ చేయకూడదు. పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి, లేదంటే గడ్డగట్టుతుంది మిశ్రమం అనేది. ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ రాసిన ప్లేట్లో కానీ లేదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అల్యూమినియం ఫాయిల్ మీద కానీ ఈ నువ్వులు బెల్లం మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఆ తర్వాత మనం చపాతీల కర్రకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చక్కగా పలచగా వచ్చేంత వరకు రుద్దుకోవాలండి. ఇంకంతేనండి, మన నువ్వుల చెక్క అయితే రెడీ అయిపోతుంది. లేదా మీకు ఈ విధంగా నువ్వుల ఉండలు కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా చక్కగా నువ్వుల చెక్క అయితే వచ్చేసిందండి. చాలా ఆరోగ్యం కూడా. మనం ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నైఫ్తో ఒకసారి లూజ్ చేస్తున్నాను. నువ్వుల చెక్క అయితే చాలా చక్కగా వచ్చేసింది. ఒకసారి చూసేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.